తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు జేఏసీ చైర్మన్ వెంకన్న డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ నెల 22 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట బస్ డిపో ఎదుట అన్ని యూనియన్లతో కలిసి సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వెంకన్న పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ విలీనంపై ఇచ్చిన హామీని విస్మరించిందని ఆరోపించారు. సమ్మె సన్నాహక సమావేశాలు, గేటు ధర్నాలు, గేటు మీటింగులు పెట్టి మా ఆర్టీసీ సిబ్బందిని, కార్మిక వర్గాన్ని మొత్తం ఈ సమ్మె వైపు తీసుకెళ్లడానికి, వాళ్ళను చైతన్యపరచడానికి రాష్ట్ర జేఏసీగా అన్ని డిపోలు తిరుగుతున్నాం. ఇప్పటికీ 5 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇంకొక 2025 నుంచి మాకు ఇంకొక వేతన. మా రవాణా మంత్రి గారు అంటారు, ఎవరో కొంతమంది దుష్టశక్తులు మమ్మల్ని వేరే వాళ్ళ చేత ముద్ర వేపించే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా మంత్రి గారు, మేము చిన్నపిల్లగాలం కాదు, ఇవాళ ఆర్టీసీలకు రాలే, మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. ఎవరో చెప్పితే వినేటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఈ నాయకత్వం లేదు. మా ద్వారానే ఉద్యమాలు నేర్చుకున్నది రాజకీయ పార్టీలు, మా ద్వారానే పోరాటాలు నేర్చుకున్నాయి వివిధ ప్రజా సంఘాలు. ఆర్టీసీ కార్మిక వర్గం పోరాటం చేసే ఈరోజు మేము ఎవరి దగ్గరనో నేర్చుకొని ఒక పీఠాలే కదులుతాయి తప్ప మా కార్మికులు వెనుకకపోరని చెప్పేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం. మా సమస్యలు పరిష్కరించేంత వరకు. కన్వీనర్ రాజన్న గారు మరియు ఇంత ఎండలో మన వెల్ఫేర్ కమిటీ బోర్డు మెంబర్ ఎల్ఐ గారు, యాన గారు, మరియు మన సిద్దిపేట డిపో చైర్మన్ మల్లేశం గారు, స్టేట్ కన్వీనర్ మౌలానా గారు, మరియు కో కన్వీనర్ యాదన్న గారు. చేయాల్సిన కార్యక్రమాలు, మనకు ఉండాల్సిన మద్దతు, మరి ఎట్లుండాలి, మనకు ఏంటి విషయాలన్నీ కూలంకుషంగా తెలియజేయాల్సిందిగా మరి బిఎస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం.